అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చి వీట్ ఫ్లార్తో కోకోనట్ బిస్కెట్స్ అండి. పక్కా మెజర్మెంట్స్ అనమాట. మీరు ట్రై చేశారంటే కుకీస్ అనేది చాలా టేస్టీగా అట్ ద సేమ్ టైం చాలా క్రిస్పీగా వస్తుందండి. సో ఈ ఎమ్మీ బిస్కెట్స్ని ఇంకెలా చేయాలో చూసేయండి. ఇంకా బిస్కెట్స్ స్టార్ట్ చేయడం అనుకున్నప్పుడు మొదటగా చేయాల్సింది ఏంటంటే, మనం ఏ ప్లేట్లో అయితే బిస్కెట్స్ బేక్ చేస్తామో ఆ ప్లేట్స్కి బాగా ఆయిల్ అప్లై చేసుకొని గోధుమ పిండి వేసి ఇలా బాగా స్ప్రెడ్ చేసుకొని ఒకసారి టంగన్ కొడితే నీట్గా ఒక థిన్ లేయర్ అనేది ఫామ్ అవుతుందన్నమాట ప్లేట్కి. సో ఇలా రెడీ చేసుకొని ఉంచుకోవాలి. మనం తీసుకునే ప్లేట్లు చాలా మందంగా ఉండాలి. అల్యూమినియం ప్లేట్లైనా కేక్ ట్రేలు ఉంటాయి కదా, వీటిల్లో చేసుకోవచ్చు. పలుసుగా మాత్రం ఉండకూడదు. ఇంకా బిస్కెట్స్కి పిండి రెడీ చేసే ముందే ఇలా మనము వెడల్పైన ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్కి అడుగున కొంచెం ఆయిల్ వేసి స్ప్రెడ్ చేస్తే దాని కోటింగ్ అనేది పోకుండా నీట్గా ఉంటుందన్నమాట. మనం తీసుకునే ప్యాన్ కూడా కొంచెం మందంగా ఉండాలి. ఒకవేళ పలుసుగా ఉంటే అడుగున సాల్ట్ కానీ ఇసుక కానీ కొంచెం వేసుకొని సర్దుకొని ఇలా స్టాండ్ పెట్టి కూడా బేక్ చేసుకోవచ్చు. సో ఇది ఒక 10 మినిట్స్ మీడియం హీట్లో ప్రీ హీట్ చేసుకొని ఉంచుకోవాలి. ఓవెన్లో చేయడం కన్నా ఇలా న్యాచురల్గా హీట్ చేసుకొని బేక్ చేసుకోవడమే చాలా హెల్దీ అండి. సో పిల్లలు ఉన్న వాళ్ళకైతే చాలా వెరైటీస్ కుకీస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు అలా చేస్తూ ఉండండి, మీ పిల్లలకి పెడుతూ ఉండండి. సూపర్ అమ్మ అంటారు మిమ్మల్ని. ఇంకా ప్రిపరేషన్లోకి ఎంటర్ అయిపోదామండి. సో ముందుగా 1 కప్పు గోధుమ పిండి. ఇదేం జల్లించాల్సిన అవసరం లేదు, పక్కా మిల్లుల్లో కొట్టించుకున్న పిండి అనమాట. సో అది 1 కప్ తీసుకోండి. 1/2 కప్పు షుగర్ పౌడరు. మీకు స్వీట్ చాలా ఎక్కువ ఉండాలంటే ఇంకొక 3/4 కప్ అంత షుగర్ వేసుకోండి. 1/2 కప్ షుగర్ పౌడర్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. మామూలుగా చాలామంది డెసికేటెడ్ కోకోనట్ పొడి అనేది మా షాప్లో దొరుకుతుంటాయి కదండి, అది ఆర్టిఫిషియల్గా రెడీ చేస్తున్నట్టు అనిపిస్తుంది ఆ పొడి అనేది. సో ఇది పక్కా ఇంట్లో మన కొబ్బరిని పీసెస్గా కట్ చేసి ఎండబెట్టి తురిమి ఎండలో పెట్టిందనమాట ఈ పొడి. ఇలాంటి పొడి వేస్తేనే మన బిస్కెట్స్ చాలా టేస్టీగా వస్తుంది. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే చాలా హెల్దీ బిస్కెట్స్ అవుతాయి అన్నమాట. సో ఈ కొబ్బరి తురుము ఎండు కొబ్బరి తురుము అనేది 1/2 కప్ వేసుకోవాలి. ఫ్లేవర్ కోసం 1/2 టేబుల్ స్పూన్ ఎలాచీ పౌడర్, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా అనేది వేసుకోవాలి. ఏ బేకింగ్ ఐటమ్స్ కన్నా ఈ 2 అనేది కంపల్సరీగా వేస్తేనే పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ డ్రై ఐటమ్స్ అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. కొంచెం చిటికెడంత సాల్ట్ వేస్తే చాలా బాగుంటుందన్నమాట. 1 కప్పు గోధుమ పిండికి 1/2 కప్ అనేది ఆయిల్ ఐటమ్ కావాలండి. ఆ 1/2 కప్పులో మనం కుకింగ్ ఆయిల్ అయినా ప్యూర్ బటర్ మెల్ట్ చేసుకున్న వెన్న అయినా నెయ్యి అయినా వాడుకోవచ్చు అనమాట. సో నేను ఆ 1/2 కప్కి కొంచెం వెన్న ఇంకొంచెం ఆలివ్ ఆయిల్ 2 కలిపి 1/2 కప్ వచ్చేటట్టు వేసుకొని ఇలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఈ ఆయిల్ ఐటమ్స్ అనేది కరెక్ట్గా 1/2 కప్ అంత వేసుకొని కలుపుకుంటే మన బిస్కెట్స్ అనేది చాలా క్రిస్పీగా వస్తాయండి. సో ఇలా కలుపుకుంటున్నప్పుడు ఇంకొంచెం ముద్దగా రావడానికి కొంచెం పాలు వేసుకుంటూ కూడా కలుపుకోవాలన్నమాట. కొన్ని 1 స్పూన్ 2 స్పూన్స్ అంతా వేసుకుంటూ మనకి సాఫ్ట్గా వచ్చేంత వరకు కలుపుకోవాలి. గట్టిగా కలుపుకుంటే మనము బాల్స్ షేప్ చేసేటప్పుడు క్రాక్స్ వస్తాయన్నమాట. సో మనకి షేప్ అనేది నీట్గా వచ్చేంత స్మూత్గా ఉండేటట్టు ఒక పాలు కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. సో ఇంకా డెసికేటెడ్ కోకోనట్ కాకుండా ఇలా ఫ్రెష్గా తురుము చేసుకున్నాం కదా, ఈ పొడిని కొంచెం ఒక ప్లేట్లో ఉంచుకోండి. ఒకసారి ఒక ప్లేట్ బేక్ అయిపోయిందండి. సో సెకండ్ టైం ఆ ప్లేట్లో పెడుతున్నాను. సో మీరు సెకండ్ టైం పెట్టేటప్పుడు కూడా పిండి ఏమన్నా డ్రై అయిపోయి గట్టిగా అయిపోయిందంటే కొన్ని పాలు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే ఇంత సాఫ్ట్గా వస్తుంది. సో ఇప్పుడు చూపించిన విధంగా చిన్న షేప్స్ చిన్న కుకీస్ అయితే చాలా క్రిస్పీగా బాగా వస్తుందండి. సో మధ్యలో ఎక్కువ లావు కాకుండా ఇప్పుడు చూపించిన విధంగా అంత థిక్నెస్తో కానీ పెడితే మనకి మధ్యలో కూడా అంత మెత్తగా రాకుండా మొత్తం క్రిస్పీగా వస్తుంది. ఓవెన్లో అయితే టెంపరేచర్ ఈవెన్గా బేక్ అయ్యి కంటిన్యూగా ఉంటుంది కాబట్టి మీరు లావుగా పెట్టినా కూడా క్రిస్పీగా మధ్యలో కూడా వస్తుంది. సో మనం నార్మల్ స్టవ్ మీద బేక్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ థిక్నెస్ కాకుండా మీడియంగా ఇప్పుడు చూపించిన విధంగా పెట్టాలి. కోకోనట్లో ఇలా డిప్ చేసి పైన పెట్టచ్చు, పైన కింద 2 సైడ్స్ వచ్చేటట్టు కూడా
ఇలా డిప్ చేసుకొని కూడా పెట్టచ్చు అనమాట. ఇంకా అన్నీ సెట్ చేసుకున్న ప్లేటు డైరెక్ట్గా ప్రీహీట్ చేసుకొని ఉంచుకున్నాం కదండి, దాంట్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో కనీసం ఒక 15 మినిట్స్ అన్నా బేక్ అవ్వాలన్నమాట. ఒక 10 మినిట్స్ అయ్యాక చూస్తే ఇలా కనిపిస్తుంది మన కుకీస్ అనేది. జస్ట్ మీడియం కన్నా తక్కువ ఫ్లేమ్లోనే మనకి బేక్ అయితే ఈవెన్గా అవుతుంది, మాడిపోకుండా క్రిస్పీగా వస్తుంది. సో ఒక 15 మినిట్స్ అయ్యాక ఒకసారి టెస్ట్ చేస్తే ఒక సైడ్ కానీ లైట్ బ్రౌన్ కలర్ వచ్చిందంటే ఇలాగా రెండో సైడ్కి కూడా ఇలా తిప్పించుకుంటే ఆ 2 సైడ్స్ అనేది మనకి క్రిస్పీగా వస్తుంది. సో మనము ఓవెన్లో పెడితే ఇలా తిప్పించాల్సిన అవసరం లేదు. సో టాప్ బాటమ్ ఇంకా టాప్ 2 సైడ్స్ అక్కడ ఓవెన్లో వేడి అనేది టెంపరేచర్ వస్తుంది కాబట్టి మనకి ఈవెన్గా కుక్ అవుతుంది. సో స్టవ్ మీద చేసేవాళ్ళు ఇలాగా చూసుకుంటూ కానీ 2 సైడ్స్ కానీ బేక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. అలా తిప్పించినవి ఒక 5 మినిట్స్ అది కూడా బేక్ చేసుకుంటే ఇంకా తర్వాత పక్కకు తీసేసి కంప్లీట్గా ఇది చల్లారాలన్నమాట ఈ ప్లేట్. సో కుకీస్ ఏమాత్రం గోరువెచ్చగా కూడా ఉండకూడదు. పూర్తిగా చల్లారిపోయాక మన ప్రతి బిస్కెట్ చాలా క్రిస్పీగా వస్తుంది. గోరువెచ్చగా ఉన్నప్పుడు టెస్ట్ చేసినా మీకు కొంచెం సాఫ్ట్గా ఫీల్ అవుతారు, ఏంటి మన బిస్కెట్స్ ఫ్లాప్ అయ్యింది సాఫ్ట్గా వచ్చాయి అనుకుంటారు. సో కంప్లీట్గా చల్లారిపోయాక టేస్ట్ చేశారంటే మ్యాజిక్ అనమాట. మనమైనా ఈ కుకీస్ చేసింది అని ఫీల్ అవుతారు మీరు. అంతే అండి, కోకోనట్ వీట్ బిస్కెట్స్ అనేది రెడీ అయిపోయింది. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వెల్ విషర్స్కి ఈ యమ్మీ రెసిపీని ఫార్వర్డ్ చేయండి, వాళ్ళు కూడా చేసి ఎంజాయ్ చేస్తారు. సో మీకు కానీ నచ్చితే పేజ్ని లైక్ చేయండి, యూట్యూబ్లో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను వీడియోస్ అనేది రెండిట్లో పోస్ట్ చేస్తున్నాను. సో మీరు మిస్ కాకుండా ఇలాంటి లేటెస్ట్ సింపుల్ రెసిపీస్ అండ్ సౌదీ ఇన్ఫర్మేషన్ లాగ్స్ పెట్టంగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మిస్ కాకుండా నా వీడియోస్ మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.